ఓం నిత్యం శుద్ధం నిరాభాసం నిరాకారం నిరంజనం నిత్యబోధం చిదానందం గురుం బ్రహ్మ నమామ్యహం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగన్నియామకుడగు లక్ష్మీనారాయణుల పాదపద్మములకు నమస్సుమాంజలుడు. చక్కగా ముక్తికి మార్గమును తెలసి మనకు ఉపదేశించినటువంటి సత్యమే ఈ యొక్క బ్రహ్మ విద్య. అటువంటి విద్యను ఉపదేశించుట కొరకై అవతరించినటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు ప్రణామములు. ఇప్పుడు మనం భగవానుడు ఉపదేశించినటువంటి గీతనందు 2వ అధ్యాయము అనగా సాంఖ్యయోగము చివర వినబోతున్నాం. సద్గురువు యొక్క బోధను శ్రవణము చేయాలి. అందువల్ల తినుట శరీరమునకి ఎంత అవసరమో వినుట మనస్సుకు అంత అవసరం. మనం ఏం చేస్తున్నాము? వినేది తగ్గించాము, తినేది మాత్రమే పెంచుకున్నాము. తినడం మాత్రం మానం. ఎన్ని పనులున్నా వినేది కావాల్సి ఉంటే మానేస్తున్నాం. అలా కాకుండా తినడం ఎంత ప్రధానమో అంతకంటే వినడం ప్రధానం. మనస్సును కాపాడుకోవడం అత్యంత ప్రధానమై ఉంది. కాబట్టి భగవానుడు ఉపదేశించినటువంటి గీతా సారాంశాన్ని ఇంకా శ్రవణం చేస్తాం. విహాయ కామాన్ యసర్వాన్ పుమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. మనకు అసలు సుఖం అంటే ఏమిటో తెలియదు. మనకు దేనివల్ల సుఖం వస్తుందో కూడా తెలియదు. మనకు దేనివల్ల సుఖం లభిస్తుందో తెలియదు. ఎందుకు తెలియదు అంటే, ముందు మనమెవరో తెలిస్తే మనకు రావాల్సిందేదో తర్వాత తెలుసుకుంటాము. మనమెవరో మనకే తెలియనప్పుడు మనకు రావాల్సింది ఏంది అనేది ఎట్ట తెలుస్తుంది? అది తెలుసుకొని ఉంటే ఇదెందుకు తెలియదు, ఇది తెలుసుకొని ఉంటే అదెందుకు తెలియదు? మొట్టమొదట ఇదే తెలియదు. ఏది? నేనెవరు అనేదే తెలియదు. నేను ఎవరు అనేది తెలియకపోయినప్పుడు ఇంకా తనకు కావాల్సింది ఎవరికని, ఒకవేళ తనకు కావాల్సింది ఏదో కూడా లభించింది అనుకో, ఆ లభించిన దాన్ని వీడు ఎవరికి అందిస్తాడు? శరీరానికి అందించాలని ప్రయత్నిస్తాడు. శరీరం అసలు నువ్వు కానే కాదు. అందుకే మనిషి ప్రతి ఒక్కరూ తినడానికి కావాల్సినవి అమాంతంగా కోరుకుంటూ ఉంటాడు. పెట్టుకోవడానికి కావాల్సినవి, కట్టుకోవడానికి కావాల్సినవి, ఉండడానికి కావాల్సినవి ఇయే. ఎందువల్ల? వీడు ఇదే నేను అనుకోని ఉండేదానివల్ల దీనికి సంబంధించిన వాటినే సమకూర్చుకోవాలని అనుకుంటున్నాడు. మొట్టమొదటిలోనే దారి తప్పిపోతున్నాడు. ఇది నేను అనే భావన వానికి మనసులో ఉండే దానివల్ల దీనికి సంబంధించిన వాటినే కోరుకుంటాడు. అందువల్ల ఇది మొదటికే పోతా ఉంది, అవి శుద్ధంగా పోతున్నాయి. జీవునికి చిట్ట చివర మిగిలేది 0, దుఃఖమే మిగులుతూ ఉంది.
ఏం మిగలదు. అరే. అందువల్ల ఇక్కడ విహాయ కామాన్, మనిషి సుఖాలను అనుభవించాలనే తిరుగుతూ ఉన్నాడు. తెల్లవారితో లేస్తే అట్ట రోడ్డు కల్లా చూడండి మీరు, వీళ్ళందరూ పోతూ ఉన్నారు చూడండి. యాడికి పోతూ ఉన్నారంటే వాళ్ళు కోరినవేవో నెరవేర్చుకోవడం కోసం పోతూ ఉన్నారు. ఎవరన్నా అడుగు, ప్రతి ఒక్కరూ ఒక పని మీద పోతూ ఉంటారు, ప్రతి ఒక్కరూ కొన్ని పనుల మీద పోతూ ఉంటారు. ఆ పనులు నెరవేరాలని పోతూ ఉంటారు. వీళ్ళంతా సుఖం కోసమే పోతూ ఉంటారు. అంటే సుఖం కోసం పోతూ ఉన్నారు, మంచిదే. కానీ సుఖం అంటే ఏందో తెలదు. సుఖం అంటే ఏదో తెలియకుండానే సుఖం కోసం పోతున్నారు. ఆ సుఖము ఎవరికి దక్కాలి అనేది తెలియకనే సుఖం కోసం పోతున్నారు. ఒకడు వీధి నాటకంలో ఒక అమ్మాయిని చూశాడట. ఆమె అమ్మాయి కాదు, అబ్బాయే అమ్మాయిలాగా డ్రెస్ వేసుకొని నటిస్తున్నాడు. వానికి తెలిస్తే కదా వాడు ఉండేది అబ్బాయి అని తెలియక అమ్మాయిని అనుకొని ఈ అమ్మాయిని చేసుకోవాలి నేనని తెల్లవారితో పెళ్లి పెత్తనం పోయినాడట. పరసతి వేషము దాల్చిన పురుషుండే గాని పరికింప పలతియగునే, మరి జీవరూపము దాల్చిన ఆత్మయే యగుగాని పరికింప జీవుడగునే. ఆత్మయే జీవుని రూపంలో ఉన్నాడు, శరీరాన్ని తగిలించుకొని. వీడు జీవుడు కాదు, వీడు ఆత్మయే. అది ఎట్లాగా అంటే పరసతి వేషము దాల్చిన పురుషుడే గాని పరికింప పలతియగునే. పరసతి వేషము ధరించుకొని ఉన్నటువంటి పురుషుడు, వాడు పురుషుడే గాని చీర కట్టుకున్నంత మాత్రములో స్త్రీ కాదు. వానికి స్త్రీనా పురుషుడా తెలియక పెళ్లి చూపులకు పోయినట్లు, నేనెవరు అనే విషయమే తెలియక సుఖం కావాలని పోతాడు వీడు. పోని నేనెవరో తెలియదు, పోని సుఖం అంటే ఏదో అన్న తెలిసిన వానికి సుఖం అనగా ఏది అది కూడా తెలియదు. అందువల్ల నేనెవరో తెలియదు, సుఖమనగా ఏదో తెలియదు. ఇంకెందుకోసరం పోతున్నాడు వీడు అంటే పోతా ఉన్నాడు అంతే, ఆయుష్ పోగొట్టుకోవడం కోసం పోతా ఉన్నాడు అంతే. పోతినమ్మా పోతిని, వస్తినమ్మా వస్తిని అంతే. ఎందుకోసరం పోయినాడో తెలియదు, ఏం సాధించుకొని వస్తున్నాడో తెలియదు. చిట్ట చివరికి వట్టి చేతులతో పోతూ ఉన్నారు జీవులందరూ. ప్రపంచమునకు వచ్చి ఏమి విశ్రాంతి లేకుండా వాళ్ళకు నచ్చినవన్నీ చేసి సాధించాలనుకొని చివరికి ఏమి సాధించకుండా పోతూనే ఉన్నారు. అందువల్ల స్వామి గారు ఇక్కడ పదే పదే చెప్తూ ఉన్నాడు, విహాయ కామాన్, కామములు సర్వాన్ పుమాం చరతి నిస్పృహ. ఇక్కడ గొప్ప హెచ్చరిక. కోరికలను పూర్తిగా త్యజించిన వానికి ఆత్మసుఖం, బ్రహ్మానంద సుఖం, పరమానంద ప్రాప్తి, భగవద్ దర్శనం కలుగుతుంది అన్నాడు. అందువల్ల కామాన్ సర్వాన్ అన్నాడు. తర్వాత కింద వెంటనే అంత మాత్రమే చాలదోయ్ అని పుమాం చరతి నిస్పృహ, కోరికలను వదలడమే కాదు వాటి ఆలోచనలు కూడా మనస్సులో ఉండకూడదు సుమా అన్నాడు. స్పృహ అంటే ఏమి? వాటి జ్ఞాపకాలు కూడా మనస్సులో ఉండకూడదు.
వాటి జ్ఞాపకాలు మనస్సులో ఉంటే ఏమవుతాయి? అవే వాసనలు, అవే కోరికలు. ఆ జ్ఞాపకం మనసులో ఉంటే అది ఒకనాటికి సమయం దొరికినప్పుడు ఆ జ్ఞాపకం నెరవేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంది, మళ్ళీ మొదటికి వస్తుంది అది. అందువల్ల పుమాం చరతి నిస్పృహ, వాటి జ్ఞాపకములను కూడా మనస్సులో లేకుండా, వాటి ఛాయలు కూడా లేకుండా మనసులో తొలగించాలి అర్జున. అప్పుడు నిర్మమో నిరహంకార, మోహరహితుడు కావాలి, అహంకారరహితుడు కావాలి. సశాంతి మదిగచ్చతి, అప్పుడు మనసుకు శాంతి లభిస్తుంది. అంచేత ఎవడు సమస్తములైన కోరికలను, సమస్తములు అంటే 1, 2, 10, 100 కాదు, నీకెన్నున్నాయో అన్నీ, శబ్దస్వరస రూప రసగంధాదులయందు ఏ ఇంద్రియముల పూర్వాపర అనుభవముల విషయములో ఆసక్తి కూడా లేకుండా, ఏమాత్రం ఆసక్తి లేకుండా, అహంకార మమకారములకు మనస్సులో చోటివ్వకుండా సంపూర్ణముగా మనస్సు నుండి వర్జించిన వాడై ఎవడు ప్రవర్తిస్తాడో అట్టివాడు మాత్రమే శాంతిని పొందుతాడు. చూడండి, ఇక్కడ సమస్తము అంటే కొన్నిటిని కాదు, అన్నిటినీ వదిలిపెట్టాలి. విన్నవి, కన్నవి, అన్నవి, తిన్నవి, ఆలోచించినవి, మొత్తం ఇవి ఎన్నెన్ని ఉంటాయో నీ మనసులో అన్నిటినీ వదిలిపెట్టాలి. ఎక్కడ వదిలిపెట్టాలి? జ్ఞాపకంలో లేకుండా వదలాలి. జ్ఞాపకం అంటే ఏమి? మనస్సు. మనసులో లేకుండా వదలాలి. ఒరే, వదలాలని అనుకుంటాం, అవి పోవడం లేదే. వదలాలనే అనుకుంటాం ప్రతి ఒక్కరూ. ఏందబ్బా ఈ మనస్సు, ఎప్పుడు నాకు మనసు నిలకడగా ఉండేది, మనసు నిలకడగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ మనసులో నుంచి వాటిని ఎట్లా వదిలించుకోవాలా అనేది తెలియదు. అందువల్ల మనస్సులో ఎప్పుడు భగవన్నామ స్మరణ జరుగుతూ ఉండాలి. దీన్నే సాధన అంటాడు. నిరంతరము భగవన్నామ స్మరణ మనసులో జరుగుతూనే ఉండాలి. అది నిరంతరము అట్లా జరిగినట్లయితే ఇతర విషయాలు మనస్సులోకి ప్రవేశించే అవకాశం లేక, దీపం ఉండే ఇంటిలో చీకటి ఎట్లా ప్రవేశించలేదో, సూర్యుడు ఉండగా రాత్రి ఎట్లా రాలేదో, ఆ విధంగా స్మరణ జరుగుతూ ఉన్నటువంటి యొక్క మనస్సు లోపలికి విషయాదుల యొక్క కదలికలు వచ్చి అతన్ని చెల్లింపచేయలేవు. కనుక సర్వకామముల్ విడనాడి జనుడు వాని స్పృహల సహితము మనసున చేరనీగా, మమత లేకుండా దురభిమానములు లేక సంచరించిన తప్పక శాంతి నొందు. కోరికలన్నీ ఉండడానికి ప్రదేశమేది? మనసు. మనసు ఎప్పుడు అపవిత్రమని చెప్పబడుతుంది? కోరికలతో కూడి ఉన్నప్పుడు. కోరికలతో కూడి ఉన్న మనస్సును ఏమంటాడు? మలినమైనటువంటి మనస్సు, లేదా చెడు స్వభావములకు అలవాటు పడిన మనస్సు.
అపవిత్రతతో కూడినటువంటి మనస్సు భగవద్ దర్శనమునకు అస్సలు అది ఉపయోగపడదు. అందుచేత ఏది మనసులో పెట్టుకొని ఉంటుందో దానికి సంబంధించినవే చేర్చుకుంటుంది, కానీ ఇంకొకటి ప్రవేశించడానికి అది అవకాశం ఇవ్వదు. అందుకు అనాదిగా మనస్సును ఆవహించి ఉన్నటువంటి దోషములను తొలగించుకోవడానికి దీర్ఘకాలికమైనటువంటి సాధనా బలము ఉంటే తప్ప అవి మనసును వదిలిపోవు అంటాడు. దీర్ఘకాలికమైనటువంటి సాధన, తీవ్రతరమైనటువంటి సాధన ఉంటేనే అవి కొన్ని యుగాల నుండి మనస్సును అంటిపెట్టుకొని ఉన్నవి తొలగవు అంటాడు. దానికి వశిష్ఠ మహాముని ఒక ఉదాహరణ చాలా చక్కగా చెప్పాడు. ఒక వ్యక్తి ఇల్లు వదిలి వెళ్ళిపోయి 20 సంవత్సరాలు అయి ఉంటుంది. ఆ ఇంట్లో దీపమే పెట్టింది లేదు. 20 సంవత్సరాల తరువాత వస్తాడు, అప్పుడు దీపం వెలిగిస్తాడు ఆ ఇంట. 20 సంవత్సరములుగా ఆ ఇంట్లో దీపమే లేదు, వెలుగే ప్రవేశించింది లేదు. ఇన్ని సంవత్సరములుగా తిష్ట వేసుకొని ఉన్నటువంటి చీకటి, ఇన్ని సంవత్సరములుగా ఉన్నానండి, నేను ఇప్పటికిప్పుడే వెళ్ళాలంటే వెళ్ళలేను, నేను వెళ్ళడానికి ఏదో కొద్ది రోజులు పడుతుంది అని చెప్పదు. దీపం వెలిగించగానే తక్షణమే వెళ్ళిపోతుంది చీకటి. ఏమి విషయాదులు నీ మనస్సును అంటిపెట్టుకుని ఉన్నా నీలో బ్రహ్మజ్ఞానం అనే జ్యోతిని నువ్వు వెలిగించుకున్నట్లయితే తక్షణమే అవి తొలగిపోయే అవకాశం ఉంది, తొలగుతుంది. కాబట్టి కోరికలు మనస్సును మలినము చేసేవి గనుక, కోరికలే మనస్సుకు దుఃఖ కారణములు గనుక, కోరికలు గల మనస్సు భగవంతుని దర్శించలేదు గనుక, భగవద్ అనుగ్రహాన్ని పొందిన మనస్సుకు కొరతలే ఉండవు గనుక, సర్వ సుఖములకు మూలమైనటువంటి భగవద్ దర్శనాన్ని పొందడానికి అల్పమైనటువంటి కోరికలను పెట్టుకోవడం వల్ల ఆ అపవిత్రమైన మనస్సుకు ఆ భాగ్యము కలగదు, భగవద్ దర్శన భాగ్యం కలగదు. కాబట్టి సర్వకామములు విడనాడి జనుడు వాని స్పృహల సహితము మనసున చేరనీక, వాటి ఆలోచనలు కూడా మనసులోకి రానివ్వకూడదు. కోరికల యొక్క ఆలోచనలు, స్పృహ అంటే అటొచ్చిపోకూడదు, అట మనసులోకి అసలు రాకూడదు, అటు ఎంటర్ అవ్వకూడదు. ఆ కోరికలకు ఇతని మనసులో మనకి ఇంకా స్థానం లేదు, అసలు మనం అక్కడికి పోయినా కానీ మనల్ని హలో చేయరు, ఏమి మనకు పోవడానికి ఇంకా అవకాశమే లేదని దాని అంతటా అదే విరమించుకొని ఎప్పటికీ నీ మనసు యొక్క పరిసరాలు కూడా రావడానికి అది సాహసించకుండా తొలగిపోవాల. అది సుఖల సహితము మనసున చేరనీగా, ఇదండి పవిత్రత. పవిత్రమైనటువంటి మనస్సు అప్పుడవుతుంది. ఇంకొక మాట, మమత లేకుండా, మమత్వము, ఒకరి మీద మనకు మమకారం ఉంటుంది, వాళ్ళను చూడకంటే ఉండలేము, వాళ్ళ సమీపానికి వెళ్ళకపోతే ఉండలేము, వాళ్ళ మీద అటువంటి ఆ అనుబంధం ఏర్పడిపోతుంది. దీన్ని ఏమంటారు? మమత. ఈ అదే ఇంత అనర్థానికి దారి తీసేస్తూ ఉండేది. కాబట్టి ఈ మమత మనకు ఎన్నిటి మీదనో ఉంటుంది, ఎన్నిటి మీదనో ఉంటుంది. ఒకసారి చూడండి, ఒక్కొక్కటి వదలాల్సి వచ్చినప్పుడు కొన్ని వదలలేనివి వస్తాయి. అబ్బా ఎట్లబ్బా దీన్ని వదిలేది, అన్నీ వదిలితే ఇంకా జీవితంలో టేస్ట్ ఏముంటుంది
ఇష్టమైన వాటినే కదా మనం కావాలని అనుకుంటాము, అనుభవించాలనుకుంటాము. ఇష్టమైన వాటినే తీసేస్తే మనసులో ఇంక ఏమి సుఖం ఉందని మనసు సంతోషించాలా? ఇట్లాంటివన్నీ ప్రశ్నలు, అక్కర్లేని ప్రశ్నలన్నీ ముందరేస్తుందండి మనస్సు. ముందు ఇష్టములే నీ కష్టాలకు దారి తీస్తాయి. అందువల్ల ఆ ఇష్టమైన వాటినే పూర్తిగా, అవి మమకార రూపంలో ఉన్నాయి కాబట్టి వాటిని వదిలిపెట్టాలి. స్పృహల సహితము మనసున చేరనీక, మమత లేకుండా దురభిమానమును లేక. కొందరి మీద మనకు మంచి అభిప్రాయం ఉండదు, వాళ్ళంటేనే మనకు గిట్టదు, వాళ్ళంటేనే మనకు నచ్చదు, అసలు వాళ్ళకల్లా యగాదిగా చూడలేము. దీన్ని ఏమంటారు? దురభిమానము. దీనికి చోటెక్కడా? మనసే. మమత, దానికి చోటెక్కడా? మనసే. కాబట్టి అన్నిటికీ ఆశ్రయం ఇచ్చేది ఏది? మనసే. ఎట్లయితే ప్రయాణికులకు అందరికీ బస్ స్టాప్ ఎట్లయితే ఆశ్రయం ఇస్తుందో, మనస్సు అన్ని గుణాలకు ఆశ్రయం ఇస్తూ ఉంటుంది. అది అందువల్ల మమత లేకుండా దురభిమానమును లేక సంచరించిన తప్పక శాంతి నుందు. ఇక్కడ మనము ఇది వర్క్ ఏది? ఈ శరీరం అనే సిస్టమ్ ఆపరేటింగ్ చేసేటువంటి వర్క్ ఇదే. మీరు అన్ని కంప్యూటర్లు వర్క్ చేస్తూ ఉంటారు, కానీ అన్ని కంప్యూటర్లు దీని నుంచి వచ్చినట్టువే. దీన్ని ఆపరేటింగ్ చేస్తే ఇంక అన్నీ చేసినట్లే. మనసులో ఏమేమి ఉన్నాయో వెతుకు. కొన్ని నువ్వు తొలగించుకోవడానికి వీలుగానివి ఉంటాయా? వాటిని విచార జ్ఞానంతో తొలగించు. ఎంతో కాలము తపస్సు చేస్తే కలిగే ఫలితం చక్కగా విచారిస్తే, విచార జ్ఞానం వల్ల అంతకంటే రెట్టింపు ఫలితం వస్తుందండి సాధకునికి. విచార జ్ఞానంలో అతి శీఘ్రంగా సమాధానం అందిపోతుంది. అందువల్ల విచార జ్ఞానం సర్వోత్తమం. విచార జ్ఞానికి సులభం ఈ విద్య. విచార జ్ఞానములో వానికి పరిష్కారం వచ్చేస్తుంది. పరిష్కారం వచ్చేసింది అని అంటే అప్పటికే క్లియర్ అయిపోయింది అది అర్థం, అంతే. కాబట్టి అలా చూచినప్పుడు ఏ ఒక్క సంకల్పం కూడా అట్లా మనసులో కదలదండి. ఇప్పుడు కోరికలు తొలగినట్లే వాటి స్వభావాలు కూడా, ఎక్కడ జ్ఞాపకాలు కూడా మనసులోకి రావు. ఇప్పుడు వాటి స్పృహ కూడా తొలగిపోయినట్లే. కానీ కొన్నిటిపై మమకారం ఉంది అనాదిగా. అవి కూడా మనసులోకి ప్రవేశిస్తున్నాయేమో, మనసును బాధిస్తున్నాయేమో చూసుకో. ఇట్లా కోరికలు కానీ, వాటి స్పృహలు కానీ, మమకారము కానీ, దురభిమానము కానీ ఏ ఒక్కటి మనసులోకి ప్రవేశించకుండా మనస్సు సక్రమంగా క్లోజ్ అయిందా, అన్ని ఇంద్రియ ద్వారాలు లాక్ అయినాయా, తప్పక శాంతి నందు, తప్పక శాంతిని పొంది తీరుతాడు. దీనికి నేను కోనేరులో 2 కుండలు కోనేరు నీళ్ళలో వేసిపెట్టి చూపించిన మన పిల్లోళ్ళకు. ఒక కుండకు మూతి బాగా ప్యాక్ చేసేసి, ఇంకొక కుండకు మూతికి ఏమీ కట్టకుండా వదిలేసినాం. నీళ్ళల్లో వదిలేస్తే మూతి ఓపెన్లో ఉండే కుండ కొన్ని దాంట్లోకి నీళ్లు ప్రవేశించి అది పూర్తిగా మునిగిపోయి అడుగును పోయి కూర్చునేసింది. అది మూతికి బాగా ప్యాక్ చేసేసినాం చూడు, అది ఒక్క డ్రాప్ కూడా నీళ్లు లోపలికి పోయే అవకాశం లేకుండా అది పైన క్లోజ్ అయ్యి ఉంది. కాబట్టి
నీళ్ళ మీద తేలుకొనే ఉండదు. అది కడవే, ఇది కడవే. అది ఖాళీగానే ఉంది, ఇది ఖాళీగానే ఉంది. కానీ అది బయటున్న వాటిని లోపలికి స్వీకరిస్తూ ఉంది. ఎందువల్ల? నోరు తెరుచుకొని ఉండే దానివల్ల. ఇది నోరు మూసుకొని ఉండే దానివల్ల బయట వాటిని స్వీకరించకుండా ఉంది. అందువల్ల ఇది మునక్కుండా ఉంది. ఇది నోరు ముయ్యడము అంటే, ఈ నోరు ముయ్యడం ఇది సామాన్యం. మనస్సు లోపల వాగుతూ ఉంటుంది ఎప్పుడు, లోడ దాన్ని మూపించడం. అది నోరు మూసుకునిందంటే ఈ నోరు దాన్ని ఇచ్చగదే మూసుకుంటుంది. అది పరిమితంగా ఎంత అవసరమో అంతే ఆలోచించే నియమం మనసుకు వచ్చేసిందంటే నోరు కూడా ఏం అవసరమో అదే మాట్లాడుతుంది. తక్కిన సమయంలో మాటలకు అవకాశం ఇవ్వకుండా నియమంగా ఉండిపోతూ ఉంటుంది. ఇది కూడా మౌనమే. అవసరం వచ్చినప్పుడు మాట్లాడడం, తక్కిన సమయంలో అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం, ఇది కూడా మౌనమే అంటుంది శాస్త్రం. పూర్తిగా మాట్లాడకుండా ఉండడం మౌనము. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడడం, మిగతా సమయంలో నోరు విప్పకుండా తన పని తాను చేసుకోవడం, ఇది దానికంటే శ్రేష్టం అంటాడు దీన్ని. ఎందువల్ల? ఒక మాట మాట్లాడే పని పట్టినామంటే ఇంక మళ్ళీ వాగిందే మళ్ళీ నిలపరింగా. అలాంటి వాటికి బానిస కాకుండా అవసరం కాడికి మాట్లాడడం, మిగతాటప్పుడు మౌనంగా ఉండడం అనేది గొప్ప నియమం. అది కాబట్టి ఇటువంటి నియమము ఎవని మనసుకు నేర్పుతాడో ఇది నిజమైనటువంటి సాధన. వాడే స్థితప్రజ్ఞుడు. అట్టివాడు శాంతిని పొందుతాడు. వాటి మీద అభిలాష కానీ వాటిని గుర్తుకు తెచ్చుకోవడం కానీ మనసులో ఏర్పడకూడదు. నిస్పృహుడుగా మెలగవలెనో. నిస్పృహ వాటి ఊహల సంకల్పంతో సహా మనసులోకి రాకుండా జాగ్రత్త వహించాలి. సాధన అంటే ఇది కదా. ఇంత జాగ్రత్త వహించి మనస్సును కాపాడాలనే, దాన్ని మాటే ఎత్తుకోకుండా ఎక్కడో ఎగమల్లుకొని జీవిస్తూ ఉండే వాళ్ళకందరికీ ఎన్ని జన్మాలు ఎత్తితే దీన్ని దాటుకుండేది నాయన? సాధ్యం అవుతా ఉందా? అట్లయి కదా. 1-2 జన్మాలు కాదు, కోట్ల జన్మాలు చాలడం లేదు జీవునికి. కోట్ల జన్మాలు. అహంకారము మహా చెడ్డది. దాన్ని మనస్సు యొక్క దరిదాపులకు కూడా రానివ్వకూడదు. నిజంగా తాను ఆత్మయే, దేహము కానే కాదు. కావున ఆత్మభావన కలిగి దేహాదులందహంభావమును పరివర్జింపవలయును. ఆత్మ నా స్వరూపమని నిర్ణయించుకోవాలి. విషయత్యాగం, ఈ నిర్విషయ స్థితి అంత్యకాలములో కూడా ఉండాలి అన్నాడు. అంత్యకాలంలో కూడా ఉండాలి. ఇది కేశవానంద యోగీంద్రుల వారు శరీరాన్ని ఇంకా 2 నిమిషాలలో వదిలే ముందు, నాయనా అందరూ నన్ను చూపెట్టుకొని ఉండడం ఎందుకు, అట్లా పోండి నాయనా అన్నాడు. అందరిని అట్టు పంపించాడు. అందరూ అటు వెళ్ళిన తర్వాత ఎవ్వరు లేరు స్వామి దగ్గర. అప్పుడు దృష్టిని భూమధ్యం వైపుకు మరల్చుకున్నాడు. ఇట్టి నిర్విషయ స్థితిని అంత్యకాలమునందు కూడా కలిగి ఉండవలననియు దాని వలన మోక్షము లభించుననియు బోధించుచున్నాడు. ఇది మహనీయులు పోయిన దారి. దీనికి
వాసుదాసు గారు ఒక మాట అంటాడు, ప్రబలి కపంబు కంఠమున బాధలు పెట్టడి వేళ. అది ఎక్కడ తగులుకుంటుంది అంటే ముక్కు ద్వారా వచ్చే శ్వాస మళ్ళా అంగిటి ద్వారా గొంతుకాడికి వస్తుంది, కానీ ఇది కంఠం కాడు తగులుకుంటుంది. శ్వాస లోపలికి పోదు, లోపల నుండి ప్రాణం బయటకి రాదు, బయట నుంచి ప్రాణం లోపలికి బలవంతంగా ఆ కపాన్ని తొలగించుకొని రావాలి. కపమేమో బిర్రుగా తగులుకుంటుంది. అప్పుడు జీవుడు పడే బాధ దాన్ని వర్ణించలేము. అటువంటి బాధను అనుభవిస్తాడు ఊపిరి తిరగక. అందువల్ల ప్రబలి కపంబు కంఠమున బాధలు పెట్టడి వేళ, చూపరు గబగబ బయట పెట్టుడిక కార్యము లేదను వేళ. రే ప్రాణం పోయేటట్లుంది, ఈ సమయంలో ప్రాణం పోతే ఇది రాహుకాలము, మళ్ళీ 3 నెలలు ఇల్లు బేగం వేసేయాల్సి వస్తుంది, ఇంట్లో దీపం పెట్టకూడదు, మళ్ళా టైం బాగలేదు ఇప్పట్లో ప్రాణం పోతే ఇల్లు మూతేయాల్సి వస్తుంది, కాబట్టి బయట బండి పెట్టేయండి రా ఇంట్లో లేకుండా అని గబగబ చూపరు పట్టుడిక కార్యము లేదను వేళ. కింకరు దబదబ ప్రాణవాయువులు లాగడి వేళలో, ఆ సమయములో యమకింకరులు ప్రాణాన్ని పాశం వేసి లాగుతూ ఉంటారు. ఆలు చుట్టములు లబలబలాడు వేళలా, తలం భంగ శక్యమే రామనామము. కపము కంఠమునకు అడ్డపడిన వేళలో చూపరులైనటువంటి బంధువులందరూ ప్రాణం పోతుంది ఇంక బయట పెట్టేయండి అని చెప్పే సమయములో యమకింకరులు ప్రాణములను పాశముతో లాగే సమయములో ఆలుబిడ్డలు లబోదిబోని మిందబడి కొట్టుకునే సమయములో అప్పుడు రామనామాన్ని స్మరించగలవా జీవుడా? కాబట్టి అప్పుడేమి చేయజాలము, కాబట్టి మనసా ఇప్పుడే శ్రీరామాయణవే. అప్పుడేమి చేయజాలము అంటే నువ్వు వినగా జాలము, చెప్పినా చూడజాలము, అప్పుడేమి చేయజాలము. అప్పుడు పద్మాసనములో కూర్చోగలవా, వీరాసనములో కూర్చోగలవా, సిద్ధాసనములో కూర్చోగలవా, స్వస్తికాసనములో కూర్చోగలవా, వజ్రాసనములో కూర్చోగలవా? ఏ ఆసనములో కూర్చోగలవు? అప్పుడు రామనామ ధ్యానము చేయగలవా? దంతములూడు నను చింత పుట్టకమున్న, కనుదోయి మసకలు గొనకమున్న, ముడుతల చేమ మేను మిడుగులాడకమున్న, వడకున కాల్ తడబడకమున్న, పెండ్లాము కడు కడగండ్లు పెట్టకమున్న, నందను తను చూచి నగకమున్న, గద్దించి బుడుతలు బుద్ధి చెప్పకమున్న, చెడు రోగముల తెలివి చెడకమున్న, పోని వైద్యుడు చెప్పకపోగమున్న, కాలబట దర్శనంబును గాగమున్న, రామ శ్రీరామ శ్రీరామ రామయనుచు ధ్యానమునరించు వాడెపో
ధన్యతముడు. అరే పండ్లు ఊడిపోక మునిపే, ఏమి లొట్ట దవడలు కలగక మునిపే, కంటికి చెతువారి రాక మునుపే, ఏమి నడిచేటప్పుడు ఒళ్ళు ఇసరక మునుపే, అడుగులు తడబడక మునుపే, ఒళ్ళు గడగడ వణుకు పుట్టక మునుపే, పెండ్లాము ఈ ముసలోనితో ఎవడేగుతాడు, ఈ ముసలోడు ఇంకా రాలిపోలేదే అని అది కూడుబెట్టేటప్పుడు, నీళ్ళు ఇచ్చేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు నాకెన్నాళ్ళుంది ఈ కర్మ ఈ ముసలోంత యాగడానికి అని నానా విధములైనటువంటి చీవాట్లు పెట్టక మునిపే, కొడుకులు తనను చూచి పరిహాసంగా, నాయన నీకు పంచి కట్టుకోను రాదు, గుడ్డగేసుకోను రాదు, ఏం తెలివయ్యా నీ తెలివి అని కొడుకులు తనను చూసి పక్కుమని నవ్వక మునిపే, నీ కొడుకు బిడ్డలుంటారే మనవాళ్ళు, వాళ్ళు ఏం తాత నీకు అంత మాత్రమన్నా తెలియదా, ఆ మాత్రమన్నా బట్టలు సర్దుకోలేవా, ఆ మాత్రం చెప్తే వినలేవా, నీకు అది కూడా తెలియదా అని కాసింత బుడతలు నీకు బుద్ధి చెప్పక మునిపే, చెడ్డ వ్యాధులు వచ్చి నీ మనసును చెడసక మునిపే, ఇంకా ఉండి వీళ్ళు అడిగే మాటలకంతా నేను సమాధానం చెప్పలేను అని చెప్పి వైద్యుడు చెప్పకనే వెళ్ళిపోక మునిపే, కాలబటులు నీ కంటికి ఎదుటపడి నీ ప్రాణములు లాగక మునిపే, శ్రీరాము శ్రీరాము శ్రీరామ శ్రీరామ శ్రీరామయని ధ్యానమనరించువాడెపో ధన్యతముడు. ఇలాగా ఎవడైతే ధ్యానం చేస్తాడో వాడే ధన్యుడు. కాబట్టి ఇవన్నీ కూడా శరీరానికి, ప్రతి ఒక్కరి శరీరానికి ఇవి ముసలితనము రానే వస్తుంది. ముసలితనము వాళ్ళకొచ్చిందిలే, నాకు రాదు అని నువ్వు ఎప్పుడూ అనుకోవద్దు. ఆ సమయం వచ్చేటప్పటికి ముసలితనము నీకు కూడా వస్తుంది, ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా శ్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్యతి. అర్జున, ఇదియ బ్రహ్మమందహేతువౌ స్థితి సుమి, ఇదియ బ్రహ్మమందహేతువౌ స్థితి సుమి, ఇందు దగిలి మోహమందడెవడువో, ఇందు దగిలి మోహమందడెవడువో, కలిగి దీని మరణకాలంబునందైన బ్రహ్మపదము నరుడో పడయు పార్థ. అర్జున, ఇది బ్రహ్మమందహేతువౌ స్థితి సుమీ, ఆ భగవత్ స్వరూపాన్ని దర్శించడానికి ఏకైక ఉపాయము ఇప్పుడు చెప్పిన ధర్మములను అనుసరించడమే అర్జున. ఇప్పుడు ఈ సాంఖ్యయోగములో ఏ ఏ ధర్మాలను చెప్పుకుంటూ వచ్చానో వాటిని మళ్ళా విను, మళ్ళా మననం చేసుకో, మళ్ళీ మననం చేసుకో, మళ్ళీ మననం చేసుకో అర్జున. ఎవని మనసైతే నేను చెప్పిన విషయాలను గట్టిగా గుర్తు పెట్టుకుంటుందో వాడు ఇందు దగిలి మోహమందడెవడు. దీన్ని అనుసరించినటువంటి మహాత్ముడు మళ్ళా ఎప్పుడు కానీ ఈ ప్రాపంచిక మోహమునందు మళ్ళా పడనే పడాడు.
కలిగి దీని మరణకాలమందైన బ్రహ్మపదము నరుడు పడయు పార్థ. దీనిని అర్జున, ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి. ఇట్టి బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మరల ఎన్నటికి నీ మోహమును చెందనేరడు. ఇది అంత్యకాలమునందు కూడా ఇట్టి స్థితి ఎందున్నవాడు బ్రహ్మానంద రూప మోక్షమును పడయుచున్నాడు. పరమ భాగవతులు పాటించు పదమిది, ఈ పదమున యోగి ఏగినేని మగిడిరాడు వాడు మరి సంశయము లేదు, కల్పశతములైన కౌరవేంద్ర. అర్జునుని మనవడైనటువంటి పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుల వారు చెప్పిన బోధిది. తాత ఏ దోవన పోయినాడో మనవడు కూడా అదే దోవన నడిచాడు. చూడండి, పరీక్షిన్ మహారాజా, పరమ భాగవతులైనటువంటి మహాత్ములు నడిచిన దారి అయ్యా ఇది. ఈ మార్గములో నడిచినటువంటి వాడు బ్రహ్మకల్పములు మారినా వాడు మరలా జన్మకు రాడయ్యా. చూడండి, ఇక్కడ స్థితప్రజ్ఞుని సంబంధముగా ఇంతవరకు తెలుపుతూ వచ్చిన సాధనలను అన్నాడు. ఇప్పుడు మీరేం చేయాలి? ఇవన్నీ రికార్డులో ఉన్నాయి. ఇప్పుడు ఏమి ఫస్ట్ నుంచి స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలన్నింటినీ మళ్ళీ వినాల. వాటిల్లో ఇంద్రియ నిగ్రహము, విషయత్యాగము, అహంకార మమకార రాహిత్యము మున్నగు వానిని చేయుచూ రాగా 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 జీవ బ్రహ్మైక్యము సిద్ధించును. గురువు పని కట్టుకొని చెప్తూ ఉంటాడంట శిష్యులకు, పని కట్టుకొని. ఇది అదే నాయన. కాబట్టి ఆ పని కట్టుకొని ఆయన కీటకమునకు భ్రమర రూపమును ఇయ్యదలంచి ఏ విధంగా ప్రతిరోజు ముక్కుతో పొడుస్తూ ఉంటుందో ఆ విధంగా గురువు ప్రతిరోజు శిష్యులను అలా హెచ్చరించి ఆ బ్రాహ్మీ స్థితిని ప్రసాదించడం కోసం గురువు అలా తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి కీటకము భ్రమరముగా మారు చందమున జీవుడు బ్రహ్మస్వరూపుడై వెలయును. అది ఏ బ్రాహ్మీ స్థితి. అంతకాలేపి అనగా అంత్యకాలమున కూడా శరీరములో నుండి ప్రాణాన్ని వదిలిపెట్టే సమయములో కూడా ఇట్టి బ్రాహ్మీ స్థితి ఎందే ఉండేటువంటి వాడు నిర్వాణ రూపమగు మోక్షమును పడయును. చివర్లో భగవంతుని తలుచుకుంటే మోక్షం వస్తుందని చెప్పినాడు గీతలో. కాబట్టి ఆ లాస్ట్లో రామ్ 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 అనేస్తే పోతుందిలే అని వీడు వాయిదా వేసి ఉంటాడు. వీడు వాయిదా వేస్తాడు. ఎందువల్లంటే మధ్యలో వానికి చాలా బండ్లు ఉన్నాయి కదా, చాలా బిజీగా ఉంటాడు కాబట్టి వీనికి తీరుకు ఉండదు. ఆ లాస్ట్లో అనేస్తే పోతుందిలే అనేసి వాడు వాయిదా వేసుంటాడు. కానీ శరీరం బలహీన పడిపోయి ఉంటుంది, రోగాలతో బాగా చితికిపోయి ఉంటుంది. ఏ పక్కన పడుకోబెట్టినా ఎముకలు పొడుచుకుంటూ ఉంటాయి. ఏ పక్క పడుకొని ఒళ్ళంతా మంటలు, చర్మాన్ని తినేసి పక్క పుండ్లు ఏర్పడిపోతాయి. అటువంటి సమయంలో నీకు ధ్యానం కూడా ఒకటి కుదురుతుందా? సాధన సమయంలో చక్కగా జరుగుతుందా? జరగదు. అనేక జన్మార్జిత మలిన వాసనలు ఒక్క క్షణములో మాయమైపోవునా? ఎంతయో దీర్ఘకాలము బుద్ధి బలముతో శరీర సౌష్ఠవము కలిగి
తీవ్ర సాధన చేసిననే సిద్ధించును. కావున ఆరోగ్యము, బలము, ప్రజ్ఞ, స్మృతి బాగుగా కలిగియున్న బాల్య యవ్వన కాలములే ఆధ్యాత్మిక సాధనకు సరి అయిన వేళలు. అంత్యకాలం ఇది, లాస్ట్ రోజు, ఈ రోజు వెళ్ళిపోతుంది అని చెప్పడానికి ఎవరికి సాధ్యం కాదన్నాడు. అంటే అది ఒక మహర్షులకు తప్ప అని అర్థం. కేశవానంద యోగీంద్రుడు వారు, నాయన టైం ఎంతైంది నాయన ఇప్పుడు అని అడిగాడు. 2:45 అయింది నాయన అని చెప్పాము. ఎప్పుడు నైట్ తెల్లవారుజామున 2:45 అయింది నాయన అని చెప్పారు. అవునా నాయన, నా ఒక్కని కోసం ఇంతమంది మేలుకొని ఉండారు కదా నాయన. సరే, ఈ రాత్రికి అట్లా మేలుకోండి నాయన, రేపు అట్లుంటాను నాయన. ఎంత గొప్ప మాట ప్రయోగించాడు చూడు. రేపు అట్లా పోతాను నాయన అనలేదే, రేపు అట్లుంటాను నాయన. ఇది సాక్షి, భగవత్ స్వరూపం సాక్షి. అట్లుంటాను నాయన. ఇప్పుడున్నాడు చూడు, అట్లా చూపును అట్లా చూసి అట్లుంటాను నాయన రేపు. కరెక్ట్గా మరుసటి రోజు సాయంత్రం 5:25 ఏళ్ళుని ఇట్లా పట్టుకొని, ఈ చిన్ముద్రని ఇలా పట్టుకొని అలా కూర్చొని శరీరాన్ని చాలించాడు. ఎవరికి సాధ్యము అంటే అది మహర్షులకే సాధ్యం. అటువంటి సాంఖ్యయోగమును, అందు నిగూఢమైనటువంటి రహస్యాలను మనము మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని, అర్జునునికి ఎంత ప్రధానమో, ఎంత అవసరమో మనకందరికీ కూడా అంత అవసరం. ఇప్పుడు మనం మనస్సు అనేటువంటి ఒక క్షేత్రమునందు, మనస్సు అనేటువంటి ఆవరణ యందు, మనస్సు అనేటువంటి యుద్ధభూమిలో మనకు మనవాడే ఒక్కడు మనకు విరోధిగా మారితే మనము, వరే వీడు మనవాడుగా ఉండి కూడా మనకు ప్రతికూల పరుడయ్యాడే, మనవాడుగా ఉండి కూడా వీడు మనకు అపకారం చేసేవాడయ్యాడే అని మనం ఎట్టయితే చింతిస్తామో, అలాగే మన మనస్సే మనకు శత్రువయ్యిందా, మన మనస్సే మనకింత మోసము చేస్తూ ఉన్నదా, మన మనస్సే మనకు ఇన్ని జన్మాలకు, ఇన్ని దుఃఖములకు, ఇన్ని సమస్యలకు కారణమవుతా ఉందా, మరి దీన్ని ఎలా సంస్కరించుకోవాలి అనేటువంటి పట్టుదల, ఆ శ్రద్ధ మనము పొంది దానిని సరిచేసుకోవాలి. ఇప్పుడు మనస్సును లేకుండా చేసుకోవడమా అంటే కాదు, మనస్సు లేకుండా పోవునది కాదు, మనస్సును సక్రమమైనటువంటి మార్గములో తీర్చుకోవడమే మనం చేయవలసిన పని. ఎందువల్లంటే అది లేకుండా పోయేది కాదు, అది అది శాశ్వతమైనటువంటి పరవస్తువు యొక్క ఒకానొక అంశం. అది దాని యందు ఇంద్రియాదుల యొక్క స్వభావములు ప్రకటితమై ఉండుట చేత మనస్సు కలుషితమై ఉంది. ఇంద్రియాదులతో పొత్తు కలిగి ఉండడం వల్ల మనస్సు అనేక జన్మార్జిత దోషములతో బంధింపబడి ఉంది. అందుకని భగవానుడు కోరికలే మనసుకు బంధకారణములు, కామములే మనసుకు దుఃఖ కారణములు, ఇంద్రియముల పొత్తే ఇన్ని అనర్థాలకు కారణాలు. అందువల్ల ఇంద్రియములు, వాటి స్వభావములు, మనస్సులో గల దుర్వృత్తులు,
వాటి స్పృహల సైతము వాటి ఛాయలు కూడా మనస్సులో లేకుండా తొలగించదగిన ప్రయత్నమే సాధన. ఇంత మాలిన్యం మనస్సులో పెట్టుకొని మనము శాంతిని పొందాలి అంటే ఎలా పొందగలుగుతాం? నాకు ఇంకా భగవద్ దర్శనం కలుగలేదే, అసలు ఆ మాట ఊహించే అర్హతే లేదు ఇంకా మనకు. ఎందుకు అంటే తగినంత ప్రయత్నం మనస్సు విషయంలో మనం చేయడం లేదు, మనం తెలుసుకోవడం లేదు. ప్రధానంగా మనకు మనసును గుర్తించే జ్ఞానం ఉంది, మనసు ఏం చేస్తూ ఉందో తెలుసుకునే జ్ఞానం ఉంది. ఆ జ్ఞానమే దైవస్వరూపము, ఆ జ్ఞానమే గురుస్వరూపము, ఆ జ్ఞానమే ఆత్మస్వరూపము. ఆ జ్ఞానాన్ని కాపాడుకోవాలి, దాన్ని దూరం చేసుకోకూడదు, దాన్ని పతనం చేసుకోకూడదు. ఆ జ్ఞానమే మనసు యొక్క మారుమూలంలో దాగి ఉన్నటువంటి దోషాలను కూడా వెలికి లాగి బయటికి నెట్టగలిగిన సత్తా కలిగింది అదే. లోపలున్న వాటిని వెలికి తీయగలదు, బయట ఉన్నటువంటి వాటిని లోపలికి రానివ్వకుండా కండిషన్లో పెట్టగలదు. వెలుపల లోపల కూడా దోషములను నిరోధించి చివరి మనస్సు ఏం చేస్తా ఉందో గుర్తించి ఈ మనస్సు లోపల ఉన్న శత్రువులతో కానీ బయట ఉన్నటువంటి ఇంద్రియాదులతో కానీ అంతరేంద్రియ బాహ్యేంద్రియాదులతో ఏమైనా రహస్యమైనటువంటి మంతనములు ఏమైనా జరుపుతూ ఉన్నదా? రహస్యంగా ఏమైనా వాటిని గురించి భావన చేస్తూ ఉంది. ఆ భావనను కూడా తెలుసుకునే కెపాసిటీ కలిగింది జ్ఞానం. అటువంటి జ్ఞానము మన యందు ఎప్పుడు స్థిరంగా నిలబడుతుంది అంటే ఆత్మానుష్ఠాన పరుడైనప్పుడు అది బలపడుతుంది మనలో. గొప్ప సపోర్ట్గా మనకు రైట్ హ్యాండ్గా అది నిలబడుతుంది. అది శ్రీకృష్ణ భగవానుడు ఎట్లయితే పాండుకుమారులకు ఏర్పడినటువంటి శత్రువులతో యుద్ధానికి ముందు ఆయనే సారథ్యానికి ఎట్లా పూనుకునేశాడో, ఆయనే రథం ఎక్కి ఎట్లా కూర్చున్నాడో ముందు, ఆ విధంగా మన జీవితాన్ని సరిచేసే విషయంలో భగవంతుడే సారథ్యం చేస్తాడు, ఇందులో డౌట్ లేదు. భగవంతుడే మనకు ముందుండి మన బండిని సారథ్యం చేసి మన జీవితాన్ని సార్థకమనర్చి తీరుతాడు, ఇందులో భయం లేదు. కావలసింది మనకు నిజమైనటువంటి పరితాపం, అది మనకు కావాలి. రేపటి నుంచి ఇంకా కర్మయోగము ప్రారంభమవుతుంది. ఈ కర్మయోగము కూడా ఇక ప్రతిదీ ఇంకా పోను పోను మనం ఎలా నడుచుకోవాలి, ఈ సమాజంలో మన మనసును ఎలా తీర్చుకోవాలి, మన సాధనను మనం ఎలా కాపాడుకోవాలి, మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ జన్మను ఎలా సంస్కరించుకోవాలనేటువంటి విషయాలు ఇంకా అమాంతము మన ముందుకు వస్తాయి. కాబట్టి ప్రతిరోజు శరీరానికి ఆహారం పెట్టినట్లు ప్రతిరోజు మనసుకు కూడా ఆహారము పెట్టాలి. తినుట ఎంత ప్రధానమో వినుట కూడా అంత ప్రధానము అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని ఎంత వీలైతే అంత సమయాన్ని మీరు ధ్యానమునకు వినియోగించి భగవత్ కృపకు పాత్రులు అవ్వాలనైనా. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురు స్వామి పాదారవిందములకు.